రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మూడో విడత ఎన్నికల్ని పూర్తి చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో మనం చూస్తే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగానికి, ఈ రెండు రాజ్యాంగాలపైన మనం పోరాటం చేసే పరిస్థితికి వస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దీనిపైన రాజీ లేని పోరాటం చేశాం. ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే అది ప్రజాస్వామ్య అపజయం తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ శక్తి వంచన లేకుండా ఎక్కడికక్కడ ఎదురొడ్డి పోరాడుతున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఫోర్సబుల్ యునానమస్ బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఎన్నికలే జరగకుండా ఉండాలని, వీళ్ళకు నచ్చిన మనిషిని అక్కడ పెట్టాలని బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడితే మొదటి విజయం తెలుగుదేశం పార్టీ. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పోటీ చేయండి, మీకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకోమని పిలిపించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి ముందుకు పోయాం. అదే ఈరోజు రాష్ట్రంలో మొదటి విడతలో 81.66%, రెండో విడతలో 81.67%, మూడో విడతలో 80.71% ఓట్లు పోలైనాయి. ఇవన్నీ పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ పోరాట ప్రతిఫలం. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసుకోగలిగారు, ఎక్కడికక్కడ అండగా నిలబడ్డాం. అదే సమయంలో మీరు చూస్తే ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు చేసుకున్న యునానిమస్లు కాకుండా, ఏకగ్రీవాలు కాకుండా మొదటి విడతలో 38.74% గెలిచాం. రెండో విడతలో 39.52% గెలిచాం. మూడో విడతలో 41.41% గెలిచాం. మేము 1093 అలయన్స్తో కలిసి గెలిచే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక చరిత్ర. నేను ఆ రోజు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ పార్టీ అపజయాన్ని చవిచూడాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన అరాచకాలకు చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితికి వస్తారు. మామూలుగా కూడా కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితికి వస్తారు. ఏంటి ఎలక్షన్లు? మామూలుగా అయితే నేను చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నికలంటే ప్రజలకు మేలు చేసి, అదే మరి ప్రజలను మెప్పించి, ఎక్కడికక్కడ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, ప్రజల ఆమోదం పొందిన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఇష్టానుసారంగా మొదటి విడతనే పోలీసులే పిలిపించి పోలీస్ స్టేషన్లో బెదిరించి, మీరెవ్వరూ పోటీ చేయడానికి వీలు లేదు, మీరందరూ కూడా యునానిమస్గా ఒప్పుకోవాలి, ప్రభుత్వం ఉంది, మీకు ఇబ్బందులు వస్తాయి, ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం, లిక్కరు మీ మద్యంని మీ ఇంట్లో పెడతాం, కేసులు పెడతాం, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని బెదిరింపు ధోరణితో ప్రయత్నం చేసి బెదిరించారు. అధికారులు ఎవరైతే సర్టిఫికెట్స్ ఇచ్చి ఎన్నికల్ని సుజావుగా జరపడానికి సహకరించవలసిన అధికారులు ఎక్కడికక్కడ కేసులు, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టారు, పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెట్టారు. వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా పులివెందుల్లో చూసాం, పుంగనూరులో చూసాం, మాచర్లో చూసాం. ఇలాంటివి 100%
ఏకగ్రీవ ఎన్నికలకు శ్రీకారం చుట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి, రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసి వీళ్ళని చరిత్రహీనులుగా నిరూపించడానికి సిద్ధపడే పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే చాలా దుర్మార్గం. ఇది అయిన తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్లు. ఎప్పుడు ఎన్నికల్లో మేము చూసాం, ఏదైనా చెప్తే మేము ఇంతవరకు ఈ పనులు చేశాం, ఇంకా ఎక్కువ పనులు చేస్తాం, మాకు ఓట్లేమని అడిగే ఆనవాయితీ. ఇప్పుడు వీళ్ళ తాత జాగీర్ మారిగా, వీళ్ళ సొంత డబ్బులు మారిగా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు ఓటు వేయకపోతే ఈ వాలంటీర్లు బెదిరించేది, నీకు అమ్మఒడి తీసేస్తాం, పింఛన్ తీసేస్తాం, రేషన్ కార్డు తీసేస్తాం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కోతపడుతుంది, నేను గుర్తుపెట్టుకుంటాను, కెమెరాలో రికార్డు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని రౌడీలు మారిగా వాళ్ళు కూడా బెదిరించే పరిస్థితి వచ్చారంటే ఇది పరమ నీచం, పరమ దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు కూడా అయినాక ఇంకా వీరోచితంగా క్యాండిడేట్లు ముందుకు పోతా ఉంటే వాళ్ళందరినీ విపరీతమైన డబ్బులు, అవినీతి డబ్బులు, లెక్కర్లో, లేకపోతే ఇసుకలో, లేకపోతే మినరల్ దీంట్లో, ఎక్కడెక్కడ కాంట్రాక్టుల్లో డబ్బులు విపరీతంగా సంపాదించి ఆ అవినీతి డబ్బుల్ని వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు మేము చూడలేదు. పంచాయతీ ఎలక్షన్లు స్థానికంగా వదిలిపెడతాం, అక్కడుండే వాళ్ళకు వదిలిపెడతాం. ఆ గ్రామంలో ప్రజలకు తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు సమర్థవంతంగా ఉంటారు, ఎవరు ఈ గ్రామానికి కృషి చేస్తారు, అభివృద్ధి చేస్తారు అని వాళ్ళు ఆలోచించుకొని వేసేది పోయి ఒక్కొక్కరికి 10,000, 20,000. ఏంటి ఈ యొక్క అరిష్టం, ఏంటి దుర్మార్గం? విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి టార్గెట్స్ పెట్టి ముఖ్యమంత్రి 90% చేయాలి, లేకుంటే 80% చేయాలి, మీరు గెలుచుకోనండి. అలాంటి ఉన్మాదుల్ని తయారు చేయడానికి ఈ ముఖ్యమంత్రి దోహదం చేశాడు. అలాంటివన్నీ చేసి హ్యూజ్ మనీ ఖర్చు పెట్టారు. అప్పటికి కూడా వీలు కాకపోతే అధికార దుర్వినియోగం, ఇది ఇంకా పరాకాష్ట. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు చూస్తే కౌంటింగ్లో ఎప్పుడు కూడా రాత్రి కౌంటింగ్ వచ్చేది కాదు. దురదృష్టవశాత్తు రాత్రి కౌంటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే 3 సార్లు జరిగిన ఎన్నికలు, నేను మొదటి రోజు చెప్పాను, నా డౌట్ చెప్పాను, రెండోసారి చెప్పాం, మూడోసారి కూడా అదే జరిగింది. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. దీనికి ఉదాహరణ చూస్తే సాయంత్రం 6 గంటలకు మీరు ఒకసారి చూస్తే మాకు 53, వాళ్ళకు 31. అన్ని టీవీలు వేశాయి. మాకు వ్యతిరేకంగా ఉండే టీవీలు కూడా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేశాయి. అదే మాదిరిగా 6:30 గంటలకు మాకు 83, వాళ్ళకు 65. అదే మాదిరిగా 7 గంటలకు మాకు 150, వాళ్ళకు 120. 7:30 గంటల నుంచి ప్రారంభమైంది డ్రామా, మాకు 200, వాళ్ళకు 199. 8 గంటలకు 223, 291. 8:30కు 334, 375. 9 గంటలకు 384, 495. 9:30కు 433, 578. తర్వాత రాత్రి అర్ధరాత్రి సీనంతా మారిపోయింది. ఏకపక్షంగా గుద్దుకోవడం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నా. ఎన్నికల సంఘం కూడా కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే చాలా మేము చెప్పాం, ఇక్కడితో వదిలిపెట్టాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, అన్ని విధాల పోరాడతామని మేము చెప్పాం. ఆ పని చేశాం. ఏవైతే ఫోర్సబుల్ యునానిమస్ చేసుకున్నారో దానిపైన కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ ఇది. ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్, ది వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ 324 of the Constitution of India, superintendence, direction and control for the conduct of the elections are not empty words. They clothe the second respondent with the powers necessary to deal with the myriad situation that would arise in a democracy as varied and a country as big as India. For every situation, a rule or a regulation cannot be thought of in advance and be included in the statute book. Depending on the situation, decisions must be taken as per the law. This is the reason why the
general power of superintendence, direction, control and conduct is given in the State Election Commissioner. In the words of the Supreme Court of India, he is the sole repository of the entire power. ఇంత స్పష్టంగా జడ్జిమెంట్లో ఆయన చెప్తూ ఇంకొక పక్కన ది కోర్ట్ డస్ నాట్ ఇక్కడ ఇట్ ఈస్ హోప్ దట్ ది స్టీల్ ఫ్రేమ్ దట్ ఈస్ ది బ్యూరోక్రసీ పబ్లిక్ పోలీస్ ఎక్సెట్రా will also rise to the occasion and aid and assist in the State Election Commission in the discharge of the duties. అని ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ ఇస్తే మీరు ఏం చేశారండి? ఈ స్పిరిట్ ఎక్కడన్నా ఉందా? ఎలక్షన్ కమిషన్ కూడా నేను అడుగుతున్నా, మీరు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీరు ఆర్డర్స్ ఇచ్చారో మీ ఆర్డర్స్ అన్నీ ఫాలో అయ్యారా? మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే రికార్డింగ్ చేయమని. ఇన్ ది రెఫరెన్స్ సైటెడ్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ రికార్డింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది కౌంటింగ్ ఎయిదర్ బై సీసీ కెమెరాస్ ఆర్ బై వీడియోగ్రఫీ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ కౌంటింగ్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ఏ ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఇది చెప్పిన తర్వాత ఎక్కడన్నా జరిగిందా? ఉన్మాదులు, రౌడీలు, సంఘ విద్రోహక శక్తులు ఇష్టానుసారంగా స్థైర్య విహారం చేశారు. మీరు ఒక మాట అన్నారు, పోలింగ్ బూతుల్లో ఉండాల్సింది క్యాండిడేట్, ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్. నేను అడుగుతున్నా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా, వీళ్ళందరూ తప్ప ఇంకెవరు లేరా దీంట్లో? పోలీసులు ఎంటర్ అయ్యారు. మీరు చెప్పారు పోలీసులు వెళ్ళరని చెప్పారు. పోలీసులు బూతుల్లో ఏం పని వీళ్ళకు? ఎందుకు వెళ్ళారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళకుంది. మీరు పవర్ జనరేటర్స్ పెట్టమన్నారు, పవర్ కట్ చేస్తారని. నిన్న పెడన్లో జరిగింది, పవర్ కట్ చేశారు, మళ్ళా వాళ్ళు పోతే పవర్ ఆన్ చేశారు, ఇమ్మీడియట్గా వాళ్ళకు ఫేవరబుల్గా అనౌన్స్ చేసి వెళ్ళిపోతారు. ఇంకొక పక్క చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పింది మీరు ఒకసారి చూస్తే మొత్తం, ఇట్ షాల్ బి ఎన్ష్యూర్డ్ దట్ ది కౌంటింగ్ అట్మాస్ఫియర్ నీడ్ టు బి స్టెరిలైజ్డ్ and to see that no outsider shall be permitted. దీనికి అబైడ్ అయ్యారా? ఎవరైతే దీన్ని వైలేట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకునే శక్తి ఎలక్షన్ కమిషన్కి ఉందా? నేను అడుగుతున్నా. అక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే ఇన్ఫర్మేషన్ లీక్స్ అబౌట్ ది ట్రెండ్స్ టు బి స్టాప్డ్ అండ్ రీకౌంట్ ఓన్లీ ఇన్ క్లోజ్ కేసెస్, not in cases of double digit margins. Single digit margins, returning officer to permit one time only as for law. దీని అర్థం ఏంటి? డబల్ డిజిట్ ఉంటే ఎక్కడ రీకౌంటింగ్ చేయకూడదు. సింగిల్ డిజిట్ ఉంటే చేయాలా, అది కూడా ఒకేసారి చేయాలి, అది చట్టం చెప్పిందని చెప్పారు. నేను అడుగుతున్నా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని, ఈరోజు ఇది ఇంప్లిమెంట్ అయ్యిందండి? ఈరోజు నేను చాలా ఉన్నాయి. పెడన అర్తమూరు పంచాయతీ 72 ఓట్లతో టీడీపీ గెలిచింది. రీకౌంట్ చేశారు, 17 ఓట్లతో మళ్ళా గెలిచింది. మూడోసారి రీకౌంట్ చేశారు, వైసీపీని అనౌన్స్ చేస్తారు. యు ఆన్సర్ దిస్, యు గెట్ ది రికార్డ్స్, యు గెట్ ది డాక్యుమెంటేషన్. మీరు వీడియో పెట్టారు కదా, తెప్పించినదని మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొక పక్క విజయనగరం చీపురుపల్లి గొర్రెల మండలం గెరడ పంచాయతీ 16 ఓట్లతో టీడీపీ గెలుపు. కరెంటు తీసి రీకౌంట్ పెట్టి 110 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు. దీనికి ఆన్సర్ చేయండి. కర్నూలు జిల్లా డోన్ రూరల్ మండలం చింతలపేట టీడీపీ అభ్యర్థి సూర్యచంద్రుడు 120 ఓట్లతో గెలిచాడు. 250 చల్లని ఓట్లు ఉన్నట్టు పేర్కొని వాటిని తీసేసి వైసీపీ గెలిపిస్తారా? ఇవన్నీ అరాచకాలు కాదా? అంటే ఇష్టానుసారంగా చేయడం, ఎక్కడ కూడా వీడియోగ్రఫీ కూడా సరిగా తీయకుండా పోవడం. రాత్రి నేను ఇంత మునిపే చెప్పాను, ఒక పద్ధతి ప్రకారం రాత్రంతా ఇచ్చేసి అక్కడి నుంచి రాత్రి అయ్యే కొందికి ఎవరైతే ప్రజలందరూ కూడా టైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు,
ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో కూడా ఎలక్షన్ కమిషన్ ఉండడు, ఇంకొక ఆఫీసర్ ఉండడు. రాత్రి కౌంటింగ్ కాబట్టి ఎవరో కంట్రోల్ రూమ్లో ఉంటారు. వాళ్ళ కంట్రోల్ రూమ్లో ఉన్న ఇదంతా కూడా కంట శోష తప్ప ఏం మిగలదు. మేము రాత్రంతా మానిటర్ చేశాం. మానిటర్ చేసే లాభం ఏంటి? ఫలితాలు ఎక్కడొచ్చాయని అడుగుతున్నా. ఈరోజు కుప్పం నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక వ్యక్తి కారులు పంపించి విపరీతంగా డబ్బులు 100 కోట్ల రూపాయలు పంపించి ఓట్లు కొని ఊర్లు తిరిగి అవన్నీ సాక్ష్యాధారాలతో పట్టిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఈరోజు అందరూ కూడా సంకలకరేసుకుంటున్నారు కుప్పం లేదు గెలిచిపోయామని. మీరు గెలవలా, ప్రజాస్వామ్యం ఓడిపోయింది, మీ ఉన్మాదం గెలిచింది. కుప్పం 30 సంవత్సరాల నా అనుభవం. ఈరోజు నిన్న కాదు, 30 సంవత్సరాల నుంచి నేను కుప్పానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, పార్టీలు పనిచేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేశానో నా మీద ఒక అచంచలమైన విశ్వాసంతో కుప్పం ప్రజలను ఆశీర్వదించారు. ఇంకో పక్కన మీరు చూస్తే కుప్పంతో నాకుండేది ఒక కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధం. నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా సొంత కుటుంబం, మా బిడ్డ, మీ వల్ల మాకు గౌరవం వచ్చింది, మీరు కూడా పనులన్నీ బాగా చేశారు, ఎప్పుడు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇది కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం, శాంతికి మారు పేరు కుప్పం, ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం, నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం. అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా? భయభ్రాంతులు చేస్తారా? మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట. దేనికోసం అంటే ఉన్మాదుల్ని, అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇది పులివెందలు చేస్తారా? పులివెందల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని చెప్పాను. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులు వడ్డతామని చెప్పాను. కుప్పంలో ఏదో చేసి నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, అవినీతిలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టి మ్యాండేట్ని కూడా తారుమారు చేయాలనుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకుంటున్నారు తమాషా అని చెప్పి రాజకీయాలంటే. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. 84లోనే ప్రజాస్వామ్య విజయం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజే ఛాలెంజ్ వచ్చింది, తర్వాత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల, వాళ్ళు చేసే దౌర్జన్యాల పట్ల రాజీ లేని పోరాటం చేస్తున్నాం. అలాంటి రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటే మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ అక్కడ పోయేసి మొత్తం అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తారు. మా పిఏ పైన కేసులు పెడతారు. నేను ఎన్ని లెటర్లు రాశాను నిన్న మధ్యాహ్నం నుంచి, మార్నింగ్ నుంచి మీరు చూసుంటారు. డ్రామాలు ఆడారు. చేతగాని ఈ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రలోభాలు అవునా కాదా? ఈ ప్రలోభాలు చేసిన వాళ్ళు మీరు ఏమి యాక్షన్ తీసుకోగలుగుతున్నారు? ఎన్నికల కమిషన్కి అధికారం లేకపోతే ఎందుకండి ఎన్నికలు? నామినేషన్స్ వేసుకోండి, లేకుంటే వదిలేయండి, ఉన్మాదులకు వదిలిపెట్టండి రాష్ట్రాన్ని. ప్రజాస్వామ్యవాదులంతా వెళ్ళిపోతారు, ఉన్మాదులు ఇక్కడ ఉంటారు, వాళ్ళు గుద్దుకుంటారు, రాష్ట్రాన్ని దోచుకుంటారు, ఆ తర్వాత ఈ రాజ్యాన్ని వెళ్తారు. అలాంటి ఉన్మాదులు ఉండే రాష్ట్రంలో ఇష్టానుసారంగా మీరు తయారై, మీరు చూశారు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఏజెన్సీ ఏరియాలో. ఏజెన్సీ ఏరియా మొత్తం గెలిచాం, మెజారిటీ గెలిచాం. ఏదైతే పెదబయలు ఒకటి ఉంది అరకు వ్యాలీలో, ఒకప్పుడు నేను దాన్ని అడాప్ట్ చేసుకుందని చెప్పాను, పనులు కూడా చేశాం. అక్కడ చూస్తే మీరు పెదాలి దాసుబాబు 724 ఓట్లతో గెలిచాడు. 4571 కోట్లు పోలైతే దాంట్లో 724 ఓట్లతో ఆయన గెలిచే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఏజెన్సీలో గెలిచాం? ఎందుకు ఉత్తరాంధ్రలో గెలిచాం? ఎందుకు ఇక్కడ గెలవలేకపోయాం? అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఎప్పుడూ లేని విధంగా విజయనగరంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పోరాడారు, అర్ధరాత్రి పోరాడారు.
మీ ఇష్టానుసారంగా ఉన్మాదంతో మీరు చేసి ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా మార్నింగ్ ఒకటి పెడతాడు ప్రెస్ కాన్ఫరెన్స్, మధ్యాహ్నం కూడా పెడతాడు, రాత్రి కూడా పెడతాడు. ఇదే పని. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాతో మైండ్గా మాడాలనుకుంటారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజీ లేకుండా పోరాడతాం. మీ మారిగా డబ్బుల కోసం కక్కుర్తిపడి తప్పులు చేసి ఇష్టానుసారంగా మాట్లాడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ప్రజలను కూడా కోరుతున్నాను, మా పోరాటం మీకోసం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో బానిస బ్రతుకులు మనం బతకాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో. ఎవరైతే స్వాతంత్ర కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమర యోధుల కళ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో పౌరులుగా ఉండాలని ఆ స్ఫూర్తిని అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ప్రజలందరూ కలిసి సమర్థవంతమైన వ్యక్తుల్ని, మంచోళ్ళని ఎన్నుకోమని చెప్పి ఎంపిక చేసుకోమని వాళ్ళకి అధికారాలు ఇస్తే ఇలాంటి ఉన్మాదులు వచ్చి ఈరోజు టెక్నాలజీ పెరిగిన సమయంలో ఈరోజు అవసరమైతే మ్యారేజ్లు కూడా లైవ్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా ఆశీర్వదించాలన్నా ఏదైనా చేయాలన్నా అలాంటి టెక్నాలజీస్ వస్తే ఆ ఊర్లో మీరు సీసీటీవీ కెమెరా పెట్టి తీలేరా? వీడియో కవరేజ్ చేయలేరా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు కొన్ని దిక్కల క్యాండిడేట్లు కొడతారు ఈ పోలీసులు. గెలిచిన అభ్యర్థిని హింసించి రాత్రంతా మాకు ఫోన్లు బాధ పెడుతున్నారు, మీరు ఇంటర్వ్యూని కండి. కొంతమంది భయపడిపోయి మాకెందుకు వచ్చింది. నిన్నటి వరకు వాళ్ళు బతికిన బ్రతుకు ఒక గౌరవప్రదమైన జీవితం. సమాజంలో అందరూ కూడా గౌరవించే పరిస్థితి నుంచి రాత్రుల్లో వీళ్ళు బెదిరిస్తూ ఉంటే పోలీసులు పోయి మూకుమ్ముడుగా పోయేసి పోలింగ్ స్టేషన్ మీద దాడి చేసి ఒప్పుకుంటావా లేదా అని బెదిరిస్తే నాకెందుకు వచ్చింది ఎంత అని కొంతమంది వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చారు. కొంతమంది పోరాడారు. ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం, వదిలిపెట్టాం. మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. మీరు ఈరోజు అనుకోవచ్చు, గర్వపడవచ్చు, మేము విజయాన్ని సాధించామని, తెలుగుదేశం పార్టీని ఓడించామని. మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీని కాదు, ప్రజాస్వామ్యాన్ని ఓడించారు. ఇదే చరిత్ర మీరు చూడబోతున్నారు. మళ్ళీ మీకు గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. అలాంటి పరిస్థితికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడండి ఇవన్నీ? మీరు ఆ ఫోటోలు చూస్తే ఎంత టూ మచ్ అంటే ఒకటి రెండు కాదు. ఒక అతను నరసరావుపేటలో మా వాళ్ళు పోయి వచ్చారు. ఓటేస్తే ప్రొక్లైన్ తీసుకుపోయి ఇల్లు కొట్టేస్తామంటే చేయొద్దండి చేయొద్దని అడుక్కుంటే అతన్ని కూడా లాగేసే పరిస్థితి వచ్చారండి. ప్రొక్లైన్తో చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఉన్మాదం కాదండి? ఇలాంటి సంఘటనలు ఏ భారతదేశ ప్రపంచంలో ఎక్కడన్నా ప్రజాస్వామ్య దేశాల్లో జరిగాయండి? సిగ్గులేని ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే, అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఏలూరు చేపల చెరువులో విషప్రయోగం. ఎప్పుడన్నా విన్నామండి ఇవన్నీ? ప్రత్యర్థుల పైన చేసే దాడి ఇదేనా? అంటే ఏ పాపం చేసిందండి ఆ చెరువు? ఏ పాపం చేసిందండి ఆ చేపలు? రేపు ఏమైనా చేయరని నమ్మకం ఏంటి? అంటే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తినే తిండిలో కూడా విషయం కలపబోతున్నారు వీళ్ళు. ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ఎవరైనా పోటీ చేస్తే చిన్న షాప్ పెట్టుకున్న వాడిపైన పడుతున్నారు. ఒక పక్క అందరినీ బెదిరిస్తున్నారు, మీకు అన్నీ రావని, ఇంకా 3 ఏళ్ళు ఉంటామని బెదిరిస్తారు. ఇంకొక పక్క కాదు మేము పోటీ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తామంటే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళ ఆర్థిక మూలాలు పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఒక పక్క మానసికంగా దెబ్బతీస్తున్నారు, ఒక పక్క ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఇక్కడ చూడండి మీరు, ఉడుమలపాడు సర్పంచ్ స్థానానికి టీడీపీ మద్దతుతో నామినేషన్ చేసేందుకు ఓట్లపై దాడులు. హోటళ్ళ పైన ప్రొక్లైన్లు పెట్టి కొడతారు మీరు. దీనికి ఆన్సర్ చేయండి. అంటే ఇదేనా మీరు చేసే తప్పుడు? ఇది పనులు, ఇవి ఎలక్షన్ కమిషన్కి కనపడవు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఎలక్షన్లు ఎందుకండి? వాళ్ళ ఆస్తికి, వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ సీనాలకి ప్రొటెక్షన్ లేకపోతే, రక్షణ లేకపోతే ఎందుకు ఈ ఎలక్షన్లు? ఎవరి కోసం ఈ ఎలక్షన్లు?
ఇంకొక పక్క పచ్చని పంట పొలాలను దగ్ధం చేయడం ప్రకాశం జిల్లా కనిగిరి. ఎప్పుడన్నా ఉందా ఈ సంస్కృతి? పంట పొలాలని కాల్చేయడం ఎప్పుడూ లేదు. ఇది రాజారెడ్డి చేశాడు. అప్పుడు చీనీ చెట్లు నరికేశాడు, ఇప్పుడు మళ్ళా వీళ్ళు చేస్తున్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కదా, అందుకే ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తారు. యు ఆన్సర్ దిస్. ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్న రౌడీలందరినీ సమాధానం చెప్పండి. అంటే మీరు చేసే ఇలాంటి ఉన్మాద చర్యల్ని మేము చూస్తూ ఊరుకోండాలా? మీరేదో చేసేస్తారు లేకుంటే కొనేస్తారు కాబట్టి మేము భయపడాలి. ఇంకొక పక్కన కుప్పంలో స్థానికేతరులు కనపడవండి మీకు ఇవన్నీ ఫోటోలు? కారు నెంబర్తో పంపించాం, ఫోటోలు పంపించాం, వీళ్ళకి ఇవన్నీ కనపడవు. డేట్తో కూడా పంపించాం, రియల్ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాయి పంపించాం. ఇవన్నీ కనపడకుండా కళ్ళు మూసుకునే పరిస్థితికి వచ్చారు. ఇసి కడాన నిన్న కృష్ణా జిల్లాలో గరికపర్రు గ్రామంలో వరి కుప్పలు తగలబెట్టేశారు. రాష్ట్రం మొత్తం యూనిఫామ్గా వచ్చింది. ఉగ్రవాద చర్యలు, రౌడీ మూకలు విపరీతంగా చెలరేగిపోయే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడానికి వీళ్ళందరూ కూడా లైసెన్సులు ఇచ్చేశారు వీళ్ళకు. ఎవడు ఎక్కువ చేస్తే వాడంత గొప్ప నాయకుడు వీళ్ళ పీరియడ్లో. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా సిగ్గు కూడా లేకుండా రే మనం తప్పు చేసామని మీ ఆత్మలో కూడా ఘోషిస్తుంది, కానీ మీ యొక్క ఆత్మ అంటూ లేదు. అందుకే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా ప్రజలందరికీ, మనం శాశ్వతంగా బానిసలుగా ఉందామా? లేదు మనం కూడా అసర్టైన్ చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామా? రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా సంఘటితమైతే తప్ప, తెలుగుదేశం పార్టీకి శక్తినిస్తే తప్ప పోరాటం ఒక్క తెలుగుదేశం పార్టీ చేస్తాం. మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేస్తాం. కానీ శారీరకంగా ఇబ్బందులు పెట్టినా, మానసికంగా ఆందోళనకు గురి చేసినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా, అన్ని చేసినా కూడా ఫైట్ చేస్తాం. కడాన మీరు చూస్తే ఈరోజు మొత్తం డీజీపీ నేరుగా డిఎస్పీలతో మాట్లాడుతున్నాడు. నీకేం బాధ లేదు, నేను నీకు పోస్టింగ్స్ ఇచ్చా, అనౌన్స్ చేయండి అని. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ పోలింగ్ స్టేషన్? బూత్ లోపల మీకు పని ఏంటి? ఎవరు పర్మిషన్తో లోపలికి వెళ్ళారు మీరు? యు ఆన్సర్ దిస్. అంటే ఇంకా ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మేధావులు ఆలోచించాలి, యువత ఆలోచించాలి, లేకపోతే శాశ్వతంగా మనం నష్టపోతాం. కామన్ మ్యాన్ కూడా, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఓటేసిన ప్రజలకి, ప్రతిపక్షంలో ఉండే పార్టీలకి మాట్లాడే హక్కు ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరగకుండా ఉండాలంటే ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, ప్రజలు మాట్లాడకూడదు, పేపర్లు రాయకూడదు. ఇలాంటి పందాలు పోతే ఇంకా రాబోయే రోజుల్లో ఏమి జరిగినా ఈ రాష్ట్రంలో ఎవరిని ఏమి చేసినా దానికి ఇంకా పరిష్కార మార్గం ఉండదు. వాళ్ళని కాపాడే వాళ్ళు కూడా ఉండరు. ఇలాంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా రిలాక్స్ కాము. ఫేజ్ 4 వస్తుంది, ఫేజ్ 4లో ఫైట్ చేస్తాం. మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం, ఈ మిడ్ నైట్ డెమోక్రసీ మర్డర్ మానండి. ఏమి కొంపలు కూలిపోతాయండి నెక్స్ట్ డే పెడితే? కౌంటింగు రాత్రుల్లో ఎందుకు పెడుతున్నారు? మేము 3 సార్లు చెప్పాము మీకు ఇవన్నీ అని. మీకు అధికారం లేదన్నారు. మీకు అధికారం ఎక్కడ లేదండి? ఇదే కదా చెప్పారు వీళ్ళు. ఏం చెప్పారు? ఇన్ ది వర్డ్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఈ ది సోల్ రిపాజిటరీ ఆఫ్ ది ఎంటైర్ పవర్. ఇంకొక మాట కూడా చెప్పారు. ఇక్కడ మీరు చూస్తే, in the opinion of this court, the words used in Article 324 of the Constitution of India, superintendents
డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఎంప్టీ వర్డ్స్. ఒట్టి మాటలు కాదు. నేను అడుగుతున్న 3 సార్లు మీరు చూశారు ప్రత్యక్షంగా. ఎందుకు నెక్స్ట్ డే పెట్టండి కౌంటింగ్, తేలుతుంది. అప్పుడు కూడా వేస్తే మేము ఒప్పుకుంటాం, మేమేం మాట్లాడడం. మేము ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఏజెన్సీ ఏరియా ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఏజెన్సీ ఏరియాలో 2 గంటలకు కొండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల 2 గంటల నుంచి కౌంటింగ్ చేశారు. 5, 6కు వచ్చేసాయి. ఇక్కడ ఎప్పుడైతే 4:30 గంటలకు కౌంటింగ్ చేస్తున్నారో దీన్ని కావాలని కాలయాపన మిడ్ నైట్ వరకు 1000 ఓట్లే ఉంటాయి. తెల్లవారు కూడా చేయరు. 12-1 గంటలకు వెయిట్ చేస్తారు. కావాలని గొడవ పెట్టుకుని వెయిట్ చేస్తారు. 12 గంటలకు 11:30కు అన్ని అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంత మునుపు పోటాపోటీగా మేమా అని వచ్చింది. మీడియా కూడా రిలాక్స్ అవుతారు. ఎన్నికల కమిషన్ ఉండదు. ప్రజలు వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం వీళ్ళు ఇష్ట ప్రకారం అనౌన్స్ 100 చేసుకుంటే 100 వాళ్ళకే వస్తాయి. వాట్ నాన్ సెన్స్ ఇది. రిగ్గింగ్ కాకపోతే ఏంటి? ఎందుకు ఆ ఎలక్షన్? ఎవరి కోసం ఎలక్షన్? అందుకే నేను కోరుతున్నా, వీళ్ళేదో దినానికి 10 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తెలుగుదేశం పార్టీ భయపడిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలందరూ ఆలోచించాలి. మేము ఎప్పటికప్పుడు మీ అందరికీ సమాచారం ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయో మీరు కూడా వాచ్ చేస్తున్నారు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. న్యాయం, ధర్మం పూర్తిగా ఇష్టానుసారంగా దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది తప్పును తప్పని చెప్పాలి, మంచిని మంచి అనాలి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం కాపాడలేకపోతే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోరాడుతున్నారు. పోరాడుకొని ఏం మా స్వార్థం కోసరమా? మా స్వార్థం కోసరం కాదు, ప్రజాస్వామ్యం కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం మేము పోరాడుతున్నాం తప్ప మా కోసరం కాదు. ఆ విషయం కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారండి? జిల్లాకు 2-3 తయారైపోతున్నారు పులివెందుల పంచాయతీలు చేయడానికి. కొన్ని జిల్లాలు అయితే 5-6 మంది తయారైపోతున్నారు. వాళ్ళకంతా కూడా చాలా ఈజీ మెథడ్ అయిపోతూ ఉంది. ప్రజలకు పనులు చేసి కన్విన్స్ చేయడం చాలా కష్టం. కానీ ప్రజల్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి రాజకీయం చేయడం చాలా సులభం. ఆ పనే చేస్తున్నారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. నా జీవితంలో భయం అంటే తెలియదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, నా జీవితంలో పిరికితనం అంటే తెలియదు. నేను ఎప్పుడు సంఘ విద్రోహ శక్తులకు గుండెల్లో నిద్రపోయా. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడడానికి కానీ, ముఠాలు అణిచివేయడానికి కానీ, తీవ్రవాద సమస్య మీద కూడా పోరాడా, రౌడీల మీద పోరాడా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఉన్మాదానికి భయపడే సమస్య లేదు. భయపెడతారు మీరు, అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. కడాన అంతిమ విజయం ప్రజాస్వామ్యానిది. ప్రజలందరూ సంఘటితమైతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చలిచేమలన్నీ కూడా ఇదైతే సర్పం కూడా చనిపోతుంది. గడ్డిపోచ ఒకటే. అన్ని గడ్డిపోచలు కానీ ఒకటయ్యి ఒక తాడేస్తే ఏనుగును గుండెలేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కడనే కదా, ఏం చేస్తారో నాకెందుకు వచ్చింది అనే పరిస్థితిలో మీరుంటే నష్టపోయేది సమాజం, ఆ తర్వాత ప్రజలు, మనమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ పూర్తిగా ఆశీర్వదించండి. 4th ఫేజ్లో అందరూ రండి. ఎలక్షన్ కమిషనర్కి మళ్ళా వెళ్తాం. మా వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఏం చేసినా కోర్టు ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ద్వారా పోరాడుతూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు, ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ ఉన్మాద చర్యలు నివారించే వరకు పోరాడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. అంతిమ విజయం ప్రజాస్వామ్యంది. కలెక్టర్లు, ఎస్పీల మీద కూడా చర్యలు తీసుకున్న ఎస్సీసీ ఈసారి అటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా చెప్తాను. మెత్తబడ్డారు సార్ ఎస్సీసీ అంటారు. అదే కదా నేను అడిగేది. ఇప్పుడు నేను ఎవిడెన్స్ అన్నీ ఇచ్చాము, ఏం చేశారు? ఏవైతే ప్రజాస్వామ్యం పైన, ప్రజలపైన, పార్టీలపైన దాడి చేస్తూ అవినీతి కార్యక్రమాలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్ కొరడా తీయాలి కదండి. మీకు పవర్ లేదా? చెప్పండి. పవర్ లేదని మీరు చెప్పండి. ఇది ఇచ్చారు కోర్టు కూడా, మీకు రిమైండ్ చేశారు కదా కోర్టు. ఇది రిమైండర్ కాదా మీకు? మీకు విస్తృతమైన అధికారులు ఉన్నాయని చెప్పారు కదా.
అధికార యంత్రాంగం ఎన్నికల్లో మీ కంట్రోల్లో ఉండాలని చెప్పారు కదా, వాళ్ళు కూడా సహకరించాలని చెప్పారు కదా. సహకరించకపోతే మీరు యాక్షన్ తీసుకునే అధికారం కూడా మీకు ఉంది కదా, ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు ఇచ్చారు కదా ఆర్డర్స్, ఏమని ఇచ్చారు? సింగిల్ డిజిట్ ఉంటేనే రీకౌంట్ చేయాలి. 3 సార్లు చేసిన వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటారు? 2 సార్లు డబుల్ డిజిట్ ఉంటే మళ్ళా కౌంట్ చేసి ఏం తీసుకుంటారు మీరు? యు ఆన్సర్ దిస్. ఇంకా ఏం కావాలండి? మిడ్ నైట్, నేను ఆ రోజు చెప్పాను, మిడ్ నైట్ డ్రామా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈరోజు మీరు చూశారు ఆర్థిక మంత్రి నియోజకవర్గం, అక్కడే రాత్రంతా డ్రామాలు. పంచాయతీరాజ్ మినిస్టర్ పొంగునూరు నుంచి కుప్పానికి వెళ్ళి ఈయన విన్యాసాలు. వీళ్ళు మంత్రులా అండి? అందుకే నేను చెప్తున్నా, చాలా దారుణంగా జరుగుతున్నాయి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లోనే మీరు చెప్పిన బట్టి ఇంత అధికార పార్టీ వాళ్ళు ఇన్ని అరెస్టులు చేస్తారని చేస్తారు, అన్నీ చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్లు ఇంకా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో వచ్చే కొందికి కౌంటింగ్ అంతా కూడా డే టైం జరుగుతుంది, టౌన్స్లో ఉంటుంది, ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువ ఉంటుంది, రెండో ధైర్యం కూడా ఉంటుంది. వీళ్ళ పతనం ప్రారంభమైంది చెప్పాను, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఎంత తొందరగా మీరే చూస్తారు రేపటి నుంచి. వీళ్ళు చేసే ఒక రాజకీయ పార్టీగా మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రజలు వాళ్ళ బాధ్యత వాళ్ళు కూడా నిర్వర్తిస్తే ఇంకా అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ అన్యాయం కొనసాగుతుంది, ఈ అరాచకం కొనసాగుతుంది. ఇది ప్రజాహితం కాదు, ప్రజలకు మంచిది కాదు. ఎంత ఫార్స్ అండి ఇది. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఇంగిత జ్ఞానం ఉంది ఈ ముఖ్యమంత్రికి? కనీసం సెంటిమెంట్ని గౌరవించే కొంతైనా సరే ఈ ముఖ్యమంత్రికి ఆలోచన ఉందా? విశాఖ ఉక్కు ఏంటండి? విశాఖ ఉక్కు పైన నేను ఆయన చెప్పింది ఏంటండి? ఏం చెప్పాడు? 7,000 ఎకరాలు అమ్మేస్తే విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం అయిపోతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేస్తే పరిష్కారం అయిపోతుంది. ఆ మాట చెప్పాల్సింది మీరు. అంటే ఒక ముఖ్యమంత్రికి బాధ్యత లేకుండా ప్రవర్తించడం అంటే ఇదే. అక్కడ రైతులందరూ త్యాగం చేస్తే అదే చేశాడు. ఇక్కడ అమరావతిలో రైతులు త్యాగం చేసి భూమి ఇస్తే నేను ఇంటి జాగాలు ఇచ్చేస్తాను పేదవాళ్ళందరికీ. అక్కడ రైతులు 16,000 మంది త్యాగాలు చేసి 26,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇప్పటికి 8,000 మందికే ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడు 1,100 రూపాయలకు వాళ్ళు ఇచ్చారు. ఇక్కడే రైతాంగం ఫ్రీగా ఇచ్చారు. అలాంటిది అమ్మేస్తే డబ్బులు వస్తాయి. నేను ఆ మాట రాశాను, మీరు కూడా ఒప్పుకోండి. కనీసం ఆ శారదాపీఠం, సరే ఆ స్వామిని గురించి మనం చెప్పక్కర్లేంగా, అక్కడికి వెళ్ళి నువ్వు విన్యాసాలు చేసే నువ్వు కనీసం విశాఖ ఉక్కు కోసం పోరాడే జేఏసీ అందరూ నాయకులు అక్కడ ఉంటే వాళ్ళని పరామర్శించే ఓపిక లేదు, సమయం లేదు ఈ ముఖ్యమంత్రికి. వాళ్ళని ఎయిర్పోర్ట్కి పిలిపించి పులివెందల పంచాయతీ చేస్తాడు. ఇది టూ మచ్ కదండి. మీ నాన్న చనిపోతే ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి 3-4 సంవత్సరాలు, 5 ఏళ్ళు ఓదార్పు యాత్ర చేశారే. ఆ రోజు హైకమాండ్ పైన తిరుగుబాటు చేశారే. ఏమని? ఓదార్పు యాత్ర ఒకసారి ఇస్తే కుదరదు, అందరికి ఇచ్చేస్తే కుదరదు, నేను ఇంటింటికి పోవాలి, ముద్దులు పెట్టాలి, వాళ్ళందరికీ చెప్పి చేయాలి. అది ఓదార్పు యాత్రను ఆ రోజు చెప్పిన పెద్ద మనిషి. ఈరోజు 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్టు విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని మొత్తం 3 ప్రాంతాల్లో, ఆ రోజు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అందరూ కలిసి నినదించి సాధించుకున్న హక్కు, ప్రజల సెంటిమెంటు ఈ విశాఖపట్నం ఉక్కు. 16,000 మంది రైతులు 26,000 ఎకరాలు భూమి ఇచ్చి 1,100 రూపాయలకి ఇచ్చి ఇంకా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పేద రైతాంగం త్యాగం. ఇంకొక పక్కన మీరు చూస్తే మీరు పోస్కోస్తో మాట్లాడి 3 సార్లు అక్కడికి పంపించి ఇప్పుడు వాళ్ళ మాటలు మార్చేశారు. ఎక్కడో ప్రైవేట్ ఫ్యాక్టరీ పెడతాడంట.
వాళ్ళతో పెట్టుకోండి. ఇడుపులపాయలో ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఇడుపులపాయలో ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నావు కదా, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా పెట్టు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఆదాయం ఉండకూడదు కదా, నీకే కదా ఉండాలి. రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది కంట్రీ కావాలి కదా నువ్వు. అందుకే కదా ఇసుక, లేకపోతే లిక్కరు, లేకపోతే మినరల్ వెల్త్, లేకపోతే అన్నీ నువ్వే హస్తగతం చేసేసుకున్నావు కదా. పోర్ట్లు గిట్లు అన్నీ హస్తగతం చేసుకున్నావు. ఇవి కూడా చేసుకో, పెట్టుకో ఫ్యాక్టరీలన్నీ. ఏం చెప్పాలంటే ముఖ్యమంత్రి పోయినప్పుడు, ఎస్ మా దగ్గర ఓబులాపురం మైనింగ్ ఉంది, నేను అది ఇస్తాను. ఐరన్ ఓర్ ఉంది. లేకపోతే ఇక్కడే ఒంగోలులో ఐరన్ ఓర్ ఉంది, అది కూడా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి ఉండిస్తే క్యాప్టివ్ ఐరన్ ఓర్ వస్తుంది. అదే మరి మాకు ట్యాక్సెస్ ఇప్పుడు 40,000 కోట్లు కట్టారు, మేము ట్యాక్స్ వదులుకుంటాం 20 వరకు. అందరం కలిసి అక్కడికి వెళదామని కాకుండా ఒక మాట ఏమంటాడు, అసెంబ్లీలోకి తీర్మానం చేసి పంపించేస్తాడంట. అక్కడికి అయిపోయింది పని. అసెంబ్లీలో చాలా తీర్మానాలు చేస్తాం. మీ బాధ్యత ఏంటి? ఏం చెప్పారు ఆ రోజు? 25కు 25 గెలిపించమన్నారు. అన్ని సీట్లు గెలిపిస్తే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పారు. హక్కులు కాపాడుతామన్నారు. ప్రజలకు రావాల్సిన అన్ని కూడా కేంద్రాన్ని తెప్పిస్తానని మాట్లాడిన పెద్ద మనిషి ప్రత్యేక హోదా పోయింది, పోలవరం పోయింది, కడాన అమరావతి పోయింది, నిధులు రాలేదు. కడాన ఉన్నది కూడా విశాఖపట్నం ఆంధ్రుల హక్కు కూడా పోయే పరిస్థితికి వచ్చాను. సమాధానం చెప్పమంటున్నాం. నేనేం చెప్పాను మీకు? మేము మీకు సిద్ధంగా ఉన్నాం, మేము పూర్తిగా సహకరిస్తాం. మీ బాధ్యతది. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ నాయకుడైతే మేము మాట్లాడడం మీతో. మన దురదృష్టమో అదృష్టమో అన్నది తెలియదు, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి సావరన్ పవర్ ఉండే ముఖ్యమంత్రి, ప్రజలందరినీ లీడ్ చేయవలసిన వ్యక్తి, ప్రజలకు ఎక్కడ రాష్ట్రానికి అన్యాయం జరిగినా పోరాడవలసిన వ్యక్తి. నిన్నే ఒరిస్సాలో చూశారు, ఒక 2 పంచాయతీలు డిస్ప్యూట్ ఉన్నాయని ఆ 2 పంచాయతీలు ఆంధ్ర కూడా ఎలక్షన్స్ పెట్టారంటే సుప్రీంకోర్టు పోయి వాళ్ళ హక్కుల కోసం పోరాడే పరిస్థితి. మీరేం చేస్తున్నారు? ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, ఏది జరిగినా పర్వాలేదు, నాకు కావాల్సింది బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మొత్తం దోచుకోవాలి. అక్కడి నుంచి నేనేదో సంక్షేమాలు చేశామంటూ వేల సార్లు చెప్పి ప్రజలను మోసం చేయాలి. భూముల అమ్మకం అనే కాన్సెప్ట్ ఇప్పుడు రాలేదు సార్. సీఎం నోటి అంటారు. అదే నేను చెప్పేది. ఎప్పుడన్నా ఉందా ఇది? ఎక్కడన్నా జరిగిందా? ఏ సమస్యకైనా పరిష్కారం అమ్మకాలా? నేను అడుగుతున్నా. ఏ సమస్యకైనా పరిష్కారాలు అమ్మకానికంటే రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అమ్మేస్తాడు ఏదో కావాలంటే. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నమ్ముతున్నారు మీరు. విశాఖపట్నం జిల్లా ఏదైతే ఆత్మ నమ్ముతున్నారు మీరు, విశాఖ ఉక్కు, విశాఖపట్నానికి ఒక ఆత్మ, అలాంటి ఆత్మ నమ్మేసే పరిస్థితి వస్తున్నారు. రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర మనోభావాల్ని, సెంటిమెంట్స్ని మీరు అమ్మేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? రేపు రాబోయే రోజులు విశాఖపట్నంలో ఏమైనా కావాలంటే అక్కడుండే భూములు అమ్మేస్తారు, అక్కడ ఇంకా ఏమైనా కావాలంటే విశాఖపట్నం అమ్మేస్తారా మీరు? దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్, ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆ కృష్ణప్రసాద్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మైక్ ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడికి వచ్చి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. కృష్ణప్రసాద్ రండి. ఇక్కడ నేను చెప్పాను ముందు పెడన ఒకటి, ఒక ఆయనే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనుభవం, వాళ్ళిద్దరూ వచ్చారు, చెప్తారు. రండి, చెప్పమ్మా, రా. అందరికీ నమస్కారం అండి. ఈయన పేరు యార్లగడ్డ శ్రీనివాసరావు గారండి. పెడ నియోజకవర్గం, బంటుమిల్లి మండలం, అర్తమూరు పంచాయతీలో కంటెస్ట్ చేశారండి. అర్తమూరు పంచాయతీ అనగానే జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా టీడీపీకి కంచుకోట. ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా టీడీపీకే మెజారిటీ వస్తూ ఉంటుంది. మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో అంత వేవ్లో కూడా 403 ఓట్లు మెజారిటీ వచ్చింది అక్కడ. కానీ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో 2 రౌండ్లు జరగగానే
17 ఓట్లు లీడింగ్లో ఉన్నారని చెప్పేసి అభ్యర్థికి చెప్పి ఈలోపు గందరగోళం సృష్టించేసి వెంటనే మార్చేసి డ్రా అయిపోయిందని చెప్పేసి వెంటనే ఒక 2 ఇన్వాలిడ్ ఓట్లు తీసుకొచ్చి ఇందులో కలిపి ఇవి వ్యాలిడ్ ఓట్లు అని చెప్పేసి వైసీపీ క్యాండిడేట్ గెలిచినట్టుగా డిక్లేర్ చేస్తారు. ఎంత దారుణమైనటువంటి సంఘటన. ఆ ఎంఆర్ఓ ఉన్నాడు, అక్కడ ఆర్ఓ ఉన్నాడు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు. అందరి సమక్షంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఒకసారి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు చెప్పండి, అక్కడే ఉన్నారు కదా. చెప్పండి, మీరు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి సార్. అత్తమూరు గ్రామ పంచాయతీ సార్ మాది. 3,275 ఓట్లు మా అత్తమూరు గ్రామ పంచాయతీలో 2,905 పోలైనాయి సార్. నాకు 1,383 ఓట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళే కాదు డ్రా అయిందని చెప్పి వాళ్ళే మళ్ళీ కాసేపటికి చెప్పారు. అదేంటి సార్ ఇప్పుడేగా 1,383 వచ్చినాయని చెప్పారు, మళ్ళీ డ్రా అవటం ఏంటనంటే ఎండి వారు వచ్చి అటుకెలికి 2 ఓట్లు తీసి చల్లని ఓట్లు తీసి వాటిలో వేసి 1,366 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి అని చెప్పి మళ్ళీ అప్పుడే చెప్పారు. మళ్ళీ వెంటనే వాళ్ళే 2 ఓట్లు మళ్ళీ దాంట్లో వేసి కాదని చెప్పి వాళ్ళకి ఏమంటారు మ్యాండేట్ ఇచ్చి వాళ్ళని పంపించేసి మేము ధర్నా చేసాం. మా ధర్నాకి ఫలితం లేకోకుండా వాళ్ళు మమ్మల్ని 3 వరకు బంధించి కదలనీకోకుండా ఇబ్బంది పెట్టి నానాహింస చేసి పోలీసు వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. కొన్ని వేల మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది వచ్చి అక్కడ అర్ధరాత్రి వరకు మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టి నానా హింస చేసి మమ్మల్ని రోడ్ల మీద పడుకోబెట్టి నానా హింస చేసి పంపించారు సార్. ఇది చాలా ఘోరం, దారుణం, చెప్పుకోలేనంత దారుణం చేశారు వాళ్ళు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే రాత్రి మా వరలరామయ్య గారి డెలిగేషన్తో మిడ్నైట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళామండి. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిందని, అయినా కూడా పరిష్కార మార్గం దొరకలా మాకు. ఆ పరిస్థితిలో ఉన్నాం. దిస్ వేర్ ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, చాలా దుర్మార్గం. ఓకే మా సార్ రండి. అంటే ఇప్పుడు అప్పీల్ చేయడం ఒక యాంగిల్, ఎలక్షన్లో ఉండే లొసుగులు మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన కౌంటింగ్ కానీ పోలింగ్ అంతా కూడా వెబ్ కెమెరాలు పెట్టి, అదే మరి అది అయిన తర్వాత కూడా మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ సెంట్రలైజ్ చేసి ఒకే ప్లేస్లో ఒక పార్లమెంట్కి సంబంధించి 1-2 ప్రిమిసెస్లో పెట్టి ఎక్కడికక్కడ కరెక్ట్గా స్క్రూటనైజ్ చేసి పర్ఫెక్ట్గా కౌంటింగ్ చేశారు. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఉండే లొసుగేంటి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని దిక్కల్లో ఉంటే ముందు అనౌన్స్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ వచ్చాయి, రీకౌంటింగ్ చేయకూడదు, చేసేసారు. 3 సార్లు చేసేసారు. దెన్ అనౌన్స్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇంకేంటిది ఎలక్షన్ కేసు. మనం ఇంక ఎలక్షన్కి అదే ఆసరాగా తీసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకుండే ప్రజా వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది తాత్కాలికంగా సంకలగరేసుకోవచ్చు, రేపు వడ్డీతో సహా మీరు తిరిగి పే చేయాల్సి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ డబ్బులున్నాయి, అవినీతి డబ్బులని ఉన్మాదులు మారిగా ఎగిరిగిరి పడవచ్చు. నా దగ్గర డబ్బులున్నాయి, ఎంత ఖర్చు పెడతా, 10, 20, 50 కోట్లు ఖర్చు పెడతా ఒక కాన్స్టిట్యున్సీలో అని మీరు ఆనందపడిపోవచ్చు. రేపు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా కొడతారో మీరే చూడబోతున్నారు. దీనికి అంతటికీ మీరు అనుభవించబోతున్నారు ప్రజాగ్రహాన్ని, ప్రజల కోపాన్ని, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అందుకే నేను చెప్తాను, ఇవన్నీ కూడా ఉరికిపోతాయండి చేసిన పాపాలు. వీళ్ళు చేసిన పాపాలే వీళ్ళకు పాపాలుగా వీళ్ళని వెంటాడతాయి. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంతమంది శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఆందోళన పడ్డారో వాళ్ళందరి బాధలు, వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మీకు ఉరితాళ్లుగా తయారవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను వార్నింగ్ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి, పిచ్చ ఆలోచనలు చేయొద్దండి. ఏదో పులివెందుల పంచాయతీ ఒక ఉన్మాది చెప్పాడని మీరంతా ఊరూరికి ఇది చేస్తానంటే మీ ప్రజానీకం కూడా మిమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఇటు జరిగాయండి?
ఎంత ప్రశాంతమైన ప్రాంతం అండి ఇది. ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతంలో కూడా ఎలాంటి ఉన్మాద చర్యలు చేసే పరిస్థితికి వస్తే అంటే చూస్తూ ఊరుకో ఉండాలి ఇంక మనం. అంటే విట్నెస్ అనమాట, మనంతా ఐ విట్నెస్లు. చూద్దాం, మేము ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఏమి పెద్ద అభివృద్ధి చేసేసారంట వీళ్ళు. అభివృద్ధి చేశారు కాబట్టి ఓట్లన్నీ వీళ్ళకి వేసేస్తున్నారంట. ఒక తట్ట మట్టేలా సంక్షేమం అంతా చేసేసారంట. ఏం చేశారంటే సంక్షేమం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు 32-35 ప్రోగ్రాంలు తీసేశారు మీరు. ప్రజలు అడుగుతున్నారు, 100 రూపాయలు మా జోబీల్లో కొట్టి 10 రూపాయలు మాకు ఇచ్చి పెద్ద ఇచ్చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడిచ్చారని అడుగుతున్నారు. మా భారం ఎంత, మాకు వచ్చిందేంటి, అది కూడా కొంతమందికే. ఈ విషయం అడిగే పరిస్థితికి వచ్చారు. బెదిరింపులతో, లేకుంటే ఇప్పటికే అయిపోయింది ఎత్తిపోయిన వాళ్ళు ఈ బెదిరింపులతో, మ్యానిపులేషన్తో బయటపడ్డారు. ఇది శాశ్వతం కాదు. థ్యాంక్ యూ. రమ్మనండి వాళ్ళు, ఎక్కడికి రమ్మంటారా? రమ్మనండి.